ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన, ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. మా హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూపాయలు 21,000 నుంచి 27,000 దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులు అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటకు కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం 11,000 కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేస్తే పరిస్థితి కనిపిస్తుంది. ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతు కష్టాలు తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా సీఎం అంటూ నినాదాలతో అక్కడంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏ మాట్లాడుతున్నారో వినిపించుకోకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజలు నినాదాలు నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేకుండా పోలీసులను ప్రయోగించడం మొదలు రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, ఎక్స్ సీఎం హోదా, పైగా Z+ కేటగిరీ భద్రత ఉన్న ఆయనకు పోలీసుల తరపున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసంద్రోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగుపెట్టిన వైఎస్ జగన్ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కల్పించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెళ్ళబోతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు. అట్లాంటిది యార్డులో ఒక్క పోలీసు కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతుంది.